కృష్ణుడి గుడికి వెళ్ళి ఉన్నానండి. ఇప్పుడు నేను కాయలు వేసుకొచ్చాను. అంటే దేని గురించి మాట్లాడుతున్నానంటే అదే పొలం సమస్య. అంటే రోడ్డు మీద వినపడలేదు, మరి పెద్దగా మాట్లాడుతున్నాను. అంటే చంద్రబాబు అన్నయ్య ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, మరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, నాకు లోకేష్ బాబు ఆఫీస్ నుంచి చేశారు ఫోను, తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి చేశారు ఫోను. ఎంఆర్ఓ వాళ్ళు పిలిపించి ఎంక్వైరీ చేశారు మమ్మల్ని. తర్వాత ఈఆర్ఓ వచ్చాడు, ఈఆర్ఓ వచ్చి బెదిరించాడు, ఎంఆర్ఓ బెదిరించారు. ఈ మాటలు నేను చెబుతూనే ఉన్నాను. మరి ఇన్నిసార్లు ఇచ్చిన ఫోన్లు వచ్చినాయి కానీ మళ్ళీ ఇంతవరకు వేసుకోవడం సమాధానం లేదు. మరి అడుగుతున్న వారికి వాళ్ళు అడుగుతున్నారు, మరి ఏ సమాధానం రావట్లేదు. మరి మా భూమి సమస్య మాట్లాడేది 5 ఎకరాల 20 సెంట్ల భూమి మరి కబ్జా చేశారు. ఆ భూమి చేతనారులో బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్రాల సరిబాబు కుటుంబం, ఆ 2 కుటుంబాలు ఆక్రమించారు, ఆ భూమిని కబ్జా చేశారు. మరి ఆ మాట నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, ఎన్ని వీడియోలు కూడా చేస్తున్నాను నేను. అది ఇంకా మాకు పరిష్కారం కాలేదు, న్యాయం ఇంకా జరగలేదు మాకు ఇంకా. మరి అధికారుల కాడికి వెళ్ళి అన్ని అధికారుల కాడికి పంపించాను, ఇచ్చి వచ్చాను. మరి అర్జీలు చూశారు, మరి ఫోన్లు చేశారు నాకు. మరి వచ్చి ఏంటమ్మా మరి చేస్తున్నాం చూస్తున్నాం అని మరి ఏ సమాధానం నాకు రాలేదు. కాకపోతే ఎంఆర్ఓ వాళ్ళు బెదిరించారు, నన్ను ఈఆర్ఓ బెదిరించారు. ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకెళ్తాం, వీడియోలు తీసుకెళ్తాం జరిగింది. మమ్మల్ని పిలిపించి మా 3 కుటుంబాల మీద 7 వెళ్ళాము. నలకపేట ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్తే మరి అక్కడ కూడా కూర్చోబెట్టి ఒక 3 గంటలు కూర్చోబెట్టి వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని మమ్మల్ని పంపించారు. తర్వాత పిలిపిస్తా ఉన్నారు, పిలిపిలేదు. ఈఆర్ఓ వచ్చాడు, మళ్ళీ ఈఆర్ఓ వచ్చి రేత్రిపూట వచ్చి ఎంక్వైరీ చేసి నన్ను మరి నువ్వు సంతకాలు చేయి, ఏలు ముద్దలు చేయి, నోటీస్ తీసుకోను అని చెప్పి అన్నారు. నేను చేయనన్నాను. మరి నోటీస్ ఎందుకు ఇస్తారో తెలియట్లేదు. అదేమంటే ఎండమెంట్ కాగితం అంటున్నారు. ఎండమెంట్ కాగితం దేనికి ఇస్తారు నాకు అర్థం కావట్లా. మాకు గవర్నమెంట్ భూమి ఇచ్చింది, ఆ భూమిని మేము అమ్మలా, మా తల్లిదండ్రులు అమ్మలా, మా బిడ్డలు అమ్మలా, మేము అమ్మలా. మరి ఆ భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసిన వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర అమ్ముడు పోయి ఉన్నారు. ఎంఆర్ఓ కూడా అమ్ముడు పోయినారు వాళ్ళకి. మరి అమ్ముడు పోయి వాళ్ళకి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. మరి మాకు పరిష్కారం కాల. 10 సార్లు ఎంక్వైరీ చేశారు, సర్వే చేశారు, పొలాల కాడికి వచ్చి మరి కొలతలు వేశారు, అడంగలు తీసుకొచ్చారు, రికార్డులు తీసుకొచ్చారు, మా ముందే చదివారు పేర్లు. మరి మాయే భూములు అన్నాం మేము. మరి ఎన్నిసార్లు ఉన్నాయి చూపిమంటే మరి 4 దిక్కులు మేము చూపించాము. మహానాడులో 2 సార్లు, చేతనాడులో 1 సాట, మరి బోటేటంటే 1 సాట. మరి మేము 4 దిక్కులు చూపించాం. 4 దిక్కులు కూడా మరి కొంత పొలం 2019 2 నెలల దాకా కూడా ఉండింది పొలం. మరి ఆ పొలాన్ని వాళ్ళు ప్యాట్లు వేసి అమ్మేశారు. ఎవరి ద్వారా? అధికారుల ద్వారా దొరికింది అది. ఎంఆర్ఓ వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనర్లు, మరి కమిషనర్ తర్వాత మరి ఎస్సీ గారు, సిఏ గారు, జాయింట్ కలెక్టర్ గారు గుంటూరు, ఎంఆర్ఓ గారు తాడేపల్లి, వీళ్ళందరూ కలిసి ఆ కబ్జాదాలతో కొమ్మక్కైపోయి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు అమ్ముకోమని పొలం. మీరు అమ్మేసుకోండి పొలం, వాళ్ళు ఏం చేయలేరు మిమ్మల్ని అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆన్లైన్లో మా పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు ఎక్కించి వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేశారు మా భూమిని. అలా ఎలా ఇస్తారు? అలా ఎలా జరిగిద్ది? ఇలా ఎందుకు చేస్తారో తెలియట్లేదు. మరి ఇలా జరిగింది. మరి మాకు పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్న దగ్గరికి, లోకేష్ బాబు కాడికి, పవన్ కళ్యాణ్ కాడికి నేను తిరుగుతున్నాను. మరి ఎమ్మెల్యేకి కూడా, మరి ఎమ్మెల్యే ఎవరు మరి ఆయనకు కూడా నేను కాగితాలు ఇచ్చున్నాను. మరి ఇన్ని కాగితాలు ఇచ్చిన్నాను అధికారుల కాడ. మరి వాళ్ళు ఎంక్వైరీకి ఏమీ రాలేదు కానీ నన్ను మటుకి బెదిరియటం అవుతుంది. ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐ ఇంటికి వచ్చి బెదిరించి వెళ్తున్నారు మమ్మల్ని. ఎంఆర్ఓ పిలిపించి బెదిరించి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. తాడేపల్లి, నొలకపేట. మరి ఇలా జరుగుతుంది. అందరూ చూడండి.